అందరికీ నమస్కారం. నా పేరు బాలప్రసాద్. ఓం శ్రీ మహాగణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు గణపతి తత్వాన్ని గురించి తెలుసుకుందాం. గణపతి యొక్క విగ్రహం ఎక్కడ ఉన్నా కూడా రెండు లేకుండా ఉండదు. ఒకటి ఏంటంటే పూయబడకుండా ఉండదు, ఇంకొకటి పూజింపబడకుండా ఉండదు. ఏది పూయబడకుండా ఉండదు అంటే గండస్థలం. గండస్థలం అంటే మన గడ్డానికి పైన ఉన్నటువంటి కపోలాలు. కపోలాలకి సింధూరం అద్దనటువంటి గణపతిని పూజించకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం. ఆ విధంగా పూజించినట్టయితే శాస్త్ర విరుద్ధం అవుతుంది. కాబట్టి గణపతి పూజలో తప్పనిసరిగా మనం సింధూరాన్ని వాడాలి. ఆయన కపోలాలకి సింధూరాన్ని అద్దిన తర్వాతనే గణపతిని పూజించాలి. అలాగే గరిక లేకుండా గణపతికి పూజ ఉండదు. ఎందుకంటే గరిక అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన గరిక ఎందుకు ఆయనకి ఇష్టం అంటే ఆయన ఎంతటి గొప్పవాడో అంత భక్త సులభుడు. ఆయనకి ప్రీతికరమైంది ఈ గరిక. ఈ గరిక అనేది మనకి సామాన్యంగా ఎక్కడైనా కూడా స్వేచ్ఛగా లభిస్తుంది. సులభంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సులభంగా దొరికేటువంటి గరిక. ఆ గరికతోటి కనుక ఆయన పూజిస్తే ఆయన ఎంతో సంతోషపడతాడు. కారణం ఏమిటి అంటే ఆ గరిక అనేది ఎంతో పవిత్రమైంది. తైత్రీయ ఉపనిషత్తులో స్నానం గురించి చెప్తారు. మనము ఏదైనా పాపాలు చేసినప్పుడు ఆ పాప పరిహారం చేసుకోవడానికి పరమేశ్వరుని ప్రార్థించాలి అనుకున్నప్పుడు మనకి ఎన్నో అవరోధాలు కలుగుతుంటాయి. ఆ అవరోధాలను తొలగించుకోవటానికి ఆ గరికని తల మీద పెట్టుకొని స్నానం చేయమని చెప్తారు. ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఉంది. ఆ విధంగా చేసినట్టయితే మనకి ఎంతో లాభం చేకూరుతుంది. గరిక సులభంగా అందరికీ దొరుకుతుందని అందరికీ తెలుసు కదా. ఆయనకి అది ఇచ్చినట్టయితే ఎంతో సంతోషపడతాడు. కారణం ఏమిటి అంటే ఆ గణపతి మన నుంచి ఏమీ ఆశించడు. ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? ఈ లోకంలో లభించేది నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? అందుకని నువ్వు ఇవ్వాల్సింది ఏంటంటే నీ మనసు లేదా నీకు మనసుకి ప్రత్యామ్నాయంగా నువ్వు ఏది ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన మనకి అభయం ఇస్తుంటాడు. అందుకనే మనం గరికతో ఆయన్ని పూజ చేస్తుంటాం. దూర్వాయుగ్మం అంటారు. దూర్వాయుగ్మం అంటే జంటగా ఉన్నటువంటి గరిక, అంటే రెండుగా ఉంటుంది అన్నమాట. అది దానికి ఎంతో పవిత్రత ఉంది. పవిత్రమైనటువంటి భావాన్ని అమ్మవారు నింపారు. అందుకనే మన త్రేతాయుగంలో సీతమ్మ వారు రావణాసురుడు వచ్చి పరుషమైన వాక్యములు పలుకుతున్నప్పుడు పరపురుషుడు కామాతుడైనటువంటి పరపురుషుడు భర్త ఎదురుగా లేనప్పుడు తను మాట్లాడుతుంటే ఆ వాడి మీద నుంచి వచ్చేటువంటి గాలి తనకి సోకినందువలన ఎంతో పాపం కలుగుతుంది. అందుకని దాన్ని నివారణ నిమిత్తమై ఆమె గరికని చేతితో పట్టుకొని రావణాసుడితో సంభాషిస్తుంది. అంటే ఆ గరికకి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. అంత పవిత్రమైనటువంటి ఆ గరిక. అందుకనే ఆ గరికని మనం ఎప్పుడూ ఆయనకి ప్రసాదించి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలనేటువంటిది దీని యొక్క అంతరార్థం. ఇంకొక విషయం ఏంటంటే వినాయకుడి యొక్క తల ఏనుగు తల. ఏనుగు అనేటువంటిది శాకాహారి. అది ఆకులు అలములు గడ్డి మొదలైనవి తింటుంది కానీ ఇంకా వేరే ఏ పదార్థాలను భుజించదు. కాబట్టి అంతటి ప్రీతికరమైనటువంటి ఒక సామాన్యానికి గడ్డి పరికని మనం స్వామివారికి ఇచ్చి మనకి తలపెట్టినటువంటి కార్యాలన్నీ నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి ఆయన అనుగ్రహాన్ని విశేషంగా పొందేటువంటి సందర్భం ఈ దుర్వాయుగ్మం స్వామివారికి ప్రసాదించేటువంటి సందర్భం. కాబట్టి మనందరం ప్రతిరోజు కూడా గణపతి యొక్క ఆరాధన మన జీవితంలో ఒక భాగస్వామ్యాన్ని చేసుకొని ప్రతిరోజు గణపతిని పూజించి మనం లబ్ధి పొందాలని చెప్పి మీ అందరికీ వినతి. స్వస్తి.